బద్రీనాథ్ లో మొదట శివపార్వతులు నివసించేవాళ్ళు. కానీ ఒకసారి నారదుడి సలహా మేరకు విష్ణుమూర్తి వైకుంఠం వదిలి సాధన చేయడానికి భూలోకంలోకి వస్తాడు. తన సాధనకు అనువుగా ఉంటుందని బద్రీనాథ్ కి వెళ్లడంతో అక్కడ ఒక ఇల్లును చూసి వెంటనే అది శివపార్వతుల నివాసం అని గ్రహిస్తాడు. దాంతో ఒక పథకం వేసి ఒక చిన్న పిల్లాడి రూపంలో ఆ ఇంటి ముందే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. బయటికి వెళ్లిన శివపార్వతులు తిరిగి వచ్చి ఈ పిల్లవాడు ఏడుస్తూ కనిపించడంతో పార్వతీదేవి మాతృభావంతో వెళ్లి ఆ పిల్లవాడిని ఎత్తుకోబోతుంది. కానీ అంతలోనే శివుడు పార్వతిని ఆపి ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు, నువ్వు ముట్టుకోవద్దు అని చెప్తాడు. కానీ పార్వతీదేవి పిల్లవాడి బాధ ఒక తల్లికే తెలుస్తుంది అని చెప్పి ఏడుస్తున్న ఆ పిల్లవాడిని ఇంట్లోనికి తీసుకువెళ్లి ఆహారం పెట్టి తల్లిలాగా నిద్రపుచ్చుతుంది. కానీ మరుసటి రోజు శివపార్వతులు బయటికి వెళ్లి చూస్తే లోపల నుంచి గడి పెట్టి ఉంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో, మన ఇంట్లోపలికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి, అందుకే నిన్న ముట్టుకోవద్దు అని చెప్పాను. సరేలే, ఎలాగో నీ బిడ్డ అని అనుకున్నావు కదా, తనకే ఈ చోటుని వదిలేద్దాం అని చెప్పి బద్రీనాథ్ నుంచి శివపార్వతులు కేదార్నాథ్ కి వెళ్లిపోయారు. ఎందుకంటే